నమస్కారం. మీకు తెలుసు, గత 3 రోజుల క్రితం మంత్రి అచ్చెన్నాయుడు గారు కౌన్సిల్లో మా ప్రతిపక్ష నేత పెద్దలు బొత్స సత్యబాబు గారిని దద్దమ్మ అని సంబోధించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అచ్చెన్నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఈ వేదిక ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అచ్చెన్నాయుడు గారు మరి మిమ్మల్ని దద్దమ్మ నాయుడు అంటే సరిపోతుందా? ఈ రోజు నుండి మీరే అన్నారు దద్దమ్మ అంటే అది భూతు పదం కాదని. దద్దమ్మ అంటే భూతు పదము, భూతు పదం కాదు అనంత స్థితిలో ఇవాళ మీరు ఉన్నారంటే ఎర్రమనాయుడు గారు ఈరోజు బాధపడతారు. అచ్చెన్నాయుడు గారు మంత్రి పదవిగా ఉండి మంత్రిగా మీరు ఆ మంత్రి పదవికి వన్నె తీసుకురావాలి తప్ప మీకు నోరుంది కదా, మీరు అధికారంలో ఉన్నారు కదా అని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పేల్తే ఊరుకునే ప్రసక్తి లేదు. దద్దమ్మాని సంబోధించి అసలు ఆ దద్దమ్మాని సంబోధించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మా బొత్స సత్యబాబు అన్న ఏ సందర్భంలో మాట్లాడుతుంటే మీరు అన్నారు, ఆ ముందు రోజు అసెంబ్లీలో డిఎస్సి మీద చర్చ పెట్టి అసెంబ్లీలో దాన్నే మీరు ప్రధాన అంశంగా మీరు పెట్టుకొని చర్చించి మాట్లాడి మీరు తీర్మానం చేసుకున్నారు. అంటే అక్కడ మీకు మెజార్టీ ఉంది కాబట్టి ఆ డిఎస్సిని అక్కడ చర్చ పెట్టుకొని మీరు అక్కడ ప్రతిపక్షం అడిగే వాళ్ళు లేరని మీరు సమర్థించుకున్నారు. అదే మరుసటి రోజు కౌన్సిల్లో మీరు డిఎస్సి మీద చర్చ అక్కర్లేదు, మిగతా అంశాల మీద చర్చ పెడతామని అన్న సందర్భంలో మా అపోజిషన్ లీడర్ బొత్స సత్యబాబు గారు స్పందించారు. చర్చ డిఎస్సి మీద జరగాలన్నారు. మరి ఎందుకు మీకు జరపలేని దద్దమ్మలైతే మీరు సిబిఐ ఎంక్వైరీ వేయలేని పరిస్థితి మీకుంటే సిబిఐ ఎంక్వైరీ మీరు వేయలేరు. డిఎస్సి మీద మీకు విచారణ అక్కర్లేదు. మీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని రాజీనామా చేయించలేరు. చేతకాదని చెప్పండి. అంతేగాని పెద్దల సభలో అపోజిషన్ లీడర్ని దద్దమ్మని మీరు సంబోధించి మీ మంత్రి పదవికి అనర్హులు మీరు. మీకేమాత్రం నైతిక విలువలుంటే అన్కండిషనల్ గా మీరు ఇవాళ అచ్చెన్నాయుడు గారికి ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మీరు సమాధానం చెప్పాలి. నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుండి మిమ్మల్ని, నేను అడుగుతున్నా మీ పార్టీని, నేను అడుగుతున్నా మీరు మీ చరిత్రలో ఏ రోజైనా సిబిఐ ఎంక్వైరీ వేసిన దాఖలు కానీ 96 నుండి నేటి వరకు తప్పు చేసిన మీ వాళ్ళ మీద చర్యలు తీసుకున్న దాఖలు కానీ ఉంటే, మీకు దమ్ముంటే చూపించమని సవాల్ చేస్తున్నా ఈ వేదిక మీద నుండి.
అసెంబ్లీ సమావేశాలు జరిగే 4 రోజుల ముందు గత 2 నెలల నుండి డిఎస్సిలో అక్రమాలు జరిగాయని నిరుద్యోగ యువత ఆందోళనలు చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న సారథ్యంలో ఆందోళన చేస్తుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక మీరు 4 రోజుల ముందు గొప్ప డ్రామా ప్లే చేశారు. మీరు ఓ 100 మందితో ప్లకార్డులు పట్టించి డిఎస్సికి మద్దతుగా ర్యాలీ తీయించి డిఎస్సి మీద ఎలాంటి అక్రమాలు జరగలేదు అని చెప్పి చేయించారు. అదే మాట విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అసెంబ్లీలో చెప్పారు. అదే మాట లోకేష్ బాబు గారు ప్రెస్ లో చెప్పారు. నేను అడుగుతున్నా, 2 నెలల నుండి అక్రమాలు జరిగాయి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి, మీరు రాజీనామా చేయాలంటే చెవులు లేవా మీకు? అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి, సిబిఐ ఎంక్వైరీ మీకు ఇష్టం లేదు కాబట్టి, రాజీనామా మీకు చేయడం ఇష్టం లేదు కాబట్టి చేతగాని దద్దమ్మల్లాగా మీరు ఫేక్ ర్యాలీ చేయించారు. మీరు దద్దమ్మలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, ఎందుకయ్యా మీకు సిబిఐ అంటే భయపడతారు? అవినీతి జరగలేదని మీకు తెలిసినప్పుడు సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేసినప్పుడు మీరు వేయించాలి. చరిత్రలు చెప్తున్నా, ఇవాళ ఈ ప్రభుత్వానికి చరిత్రలు చెప్తున్నా, చరిత్రలు గుర్తు చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి మీరు. మా రాజశేఖర రెడ్డి అన్న 2004, 2005, 2006 ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదేమి చంద్రబాబు నాయుడు గారు జగనన్న మీద ఒక ఆరోపణ చేస్తే ఆ ఆరోపణని సవాలుగా తీసుకొని నా కొడుకు తప్పు చేస్తే ఈ రోజే నేను సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాను చెప్పిన దమ్మున్న మొగాడు రాజశేఖర రెడ్డి గారు. అంతేకాదు, నా కొడుకు తప్పు చేస్తే నడి రోడ్డు మీద ఉరిదీయమని చెప్పిన దమ్ము నోడయా రాజశేఖర రెడ్డి గారు. ఎక్కడ మీ దమ్ము? అది కదా ముఖ్యమంత్రి తాలూకా క్రెడిబిలిటీ మీకు గుర్తు చేస్తున్న మరో విషయం మీకు. 1986, 87 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కేబినెట్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఒక మంత్రి కొంత డబ్బు తీసుకొని ఏసీబీకి చిక్కితే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పెద్దలు రామారావు గారు ఆ మంత్రిని వెంటనే మంత్రివర్గం నుండి తొలగించి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిన విషయం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. క్రెడిబిలిటీ, విశ్వసనీయత ప్రజల దగ్గర మీకు కావలసింది మీ టంకుట్ట నరాలు కాదు, జీవితాంతం అబద్ధాలు గొడ్డలి. మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఈ వేదిక నుండి అడుగుతున్నా, గొడ్డలే చెప్పి హక్కు, అధికారం ఎక్కడైనా ఉందా మీకు? దాని ప్రాతిపదిక, దాని మూలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని మీరు చూపించగలరా? వెన్నుపోటు పార్టీ మీది, వెన్నుపోటు పొడిచిన పార్టీ మీది నేనంటం లేదండి. సాక్షాత్తు
ఎన్టీ రామారావు గారు 1996లో నల్ల షర్టు నల్ల ప్యాంటు వేసుకొని హెలికాప్టర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఊరు ఊరా తిరుగుతూ వెన్ను పోటుదారుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్పిన చరిత్ర మీ మామగారు చెప్తే మేమంటున్నాం తప్ప గొడ్డలేని మీరు అంటున్నారు. మీకు దమ్ముంటే ముఖ్యమంత్రి గారు, మీకు దమ్ముంటే మంత్రివర్గానికి సవాల్ చేస్తున్నా నిరూపించమని చెప్పండి. చెప్పండి. మీరు తప్పు చేయడం, తప్పించుకోవడం, ముఖ్యమంత్రిగా గొప్పలు చెప్తున్నారు. మీరు సత్యబాబు గారి పట్ల మీరు వివరించిన తీరు ఆంధ్రప్రదేశ్ కాపు జాతిని మీరు ఇవాళ అవమానించారు. కాపుల పట్ల వ్యతిరేక ధోరణి మీ ప్రభుత్వానికి ఉందని నిరూపించారు మరొకసారి అని చెప్పి ఈ వేదిక మీద నుండి నేను అడుగుతున్నా. అన్కండిషనల్ గా మీరు క్షమాపణ చెప్పాలి సత్యబాబు గారికి. అంతేకాదు 100కు 100% ఈరోజు ఈ ప్రజానికానికి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్తున్నాను నేను. నెమలికి నాట్యం, హంసకు నడక, చాపకు ఈత నేర్పండి, కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేర్పకండి అని చెప్పి మీకు హితవు పలుకుతున్న ఈ వేదిక ద్వారా డెమోక్రసీ కంట్రీలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకున్న హక్కండి. ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించే హక్కు పార్లమెంటరీ వ్యవస్థ మాకిచ్చింది. ప్రతిపక్ష పార్టీ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన నైతిక బాధ్యత పాలకులకు ఉంటుంది. రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చరిత్ర పుటల్లో విభజించు పాలించని మీలాంటి తత్వం, మన తత్వం, వ్యక్తిత్వం ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా బతికి పట్టగట్టలేదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మరో సవాల్ చేస్తున్నా, మీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, తెలుగుదేశం పార్టీకి, మీ ముఖ్యమంత్రి గారు మిస్టర్ క్లీన్ అయితే, మీ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి ప్రదాత అయితే, మీ ముఖ్యమంత్రి గారు 96 నుండి మీ తెలుగుదేశం, మీ చంద్రన్న తెలుగుదేశం అభివృద్ధి పదమైతే ఒక్కసారి గెలిచి రెండోసారి ఎందుకు గెలవలేకపోయారని అడుగుతున్నాయి. చెప్పండి సమాధానం. 96లో మీ గెలుపు మీది కాదు కదా. 99లో మీ గెలుపు వాజ్పేయి గారి గెలుపు. 2004లో మీ బలుపేంటో తేలిపోయింది కదా సింగిల్ గా చేస్తే. కానీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి రెండోసారి గెలిచిన దమ్మున్న నాయకుడు మా రాజశేఖర రెడ్డి అన్న. 2014లో మళ్ళీ అధికారం కోసం మళ్ళీ పొత్తు. 2019లో సింగిల్గా వచ్చో సీఎంఏ చూపించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 24లో మళ్ళీ పొత్తు. సమకాలీన రాజకీయాల్లో మీ నాయకుడికి కానీ, మీ తెలుగుదేశం పార్టీకి కానీ సింగిల్గా పోటీ చేసి గెలిచే దమ్ము, ధైర్యం ఈ రోజు లేదు, రేపు లేదు,
ఎప్పుడూ లేదు. కానీ మేము మా జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత నేటి వరకు మా సిద్ధాంతంగా గెలిచినా ఓడినా అధికారం వచ్చినా రాకపోయినా చెప్పిన మాటకు కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన దమ్మున్న మొగోడు మా జగనన్న అయితే మరి మిమ్మల్ని కూడా మాట్లాడవచ్చు. సిగ్గేస్తుందయ్యా అచ్చెన్నాయుడు, తెలుసుకో చరిత్రలో ఆల్ఫా కృష్ణ ఏంటి మొన్నొక తెలుగుదేశం తమ్ముడు అంటున్నాడు, అధికార ప్రతినిధి జిల్లా ఆయన స్థాయి ఏంటని 1983 నుండి విద్యార్థి రాజకీయాల్లో ఉన్న 1992 నుండి ప్రజా రాజకీయాల్లో ఉన్న 2012 నుండి జగనన్నతో రాజకీయం చేస్తున్నా. రండి, చర్చించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? అసెంబ్లీలో కాదయ్యా, సవాల్లో మా జగనన్నకు చెప్పి, మా పార్టీకి చెప్పి, మా బొచ్చన్నకు చెప్పి మేము టీం వస్తాం. మీరు మాట్లాడండి దమ్ముంటే. మీ అభివృద్ధి మీద, డిఎస్సి మీద, పథకాల మీద, మీ గతం గురించి, మీ వర్తమానం గురించి, జరుగుతున్న దాని గురించి. మీకంత సీన్ లేదు. మీరు మాటల పులులు, మీరు చేతల పులులు కాదు. దమ్మున్నోడు మా జగన్ గారు. దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దద్దమ్మల పార్టీ కాదు, మీరన్న భాష పార్టీ కాదు. ఇదే వేదిక నుండి తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ కి, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 2 సంవత్సరాల 6 నెలలు మీరు 100 అంటే తూడ్చుకొని వెళ్ళిపోయాం. ఇక మీదట మీ వైపు నుండి ఒక్క తప్పుడు మాట మాట్లాడితే 100తో సమాధానం చెప్తాం. మేము 100తో చెప్తాం. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎవడయ్యా, ఎంతమందిని అరెస్ట్ చేయిస్తావు? ఎంతమందిని జైల్లో పెట్టిస్తావు? ఎంతమందిని అక్రమ కేసులు పెట్టిస్తావు? మీ ఇంటెలిజెన్స్ చీఫ్ అడగండి, మీ ప్రభుత్వం ఏంటో వాళ్ళు మీకు రిపోర్ట్ ఇస్తారు. మారండి, ప్రజాస్వామ్య పద్ధతిలో మా పరిపాలించండి. చేత కాకపోతే ఏమీ తెలియదని మీ మంత్రాల్లో, యంత్రాల్లో, తంత్రాంగం అంతా కరకట్ట నుండి జాడపేద నుండి నడిపించుకోవాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా అన్పార్లమెంటరీ భాష మాట్లాడి సాంప్రదాయ రాజకీయాలు అసాంప్రదాయంగా మీరు చేస్తే తస్మాత్ జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంది. ఆ జెండా మధ్యలో దమ్మున్న మా నాయకుడు జగనన్న ఉన్నాడు. ఖబర్దార్, ఈ వేదిక నుండి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఎస్, మీరు 1 అంటే మేము 100 అంటాం, మీరు 10 అంటే మేము 1000 అంటాం. మా హక్కండి, తీయండి రాజ్యాంగాన్ని. ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక దద్దమ్మలు మీ నోటికొచ్చిన భాష. తస్మాత్ జాగ్రత్త. మంచి సాంప్రదాయం కాదు. మిగతా ఉన్న 2 సంవత్సరాల 6 నెలలు ప్రజా పరిపాలన అందించి 48 సంవత్సరాల విశేష రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా ఇప్పటికైనా మీ మంత్రివర్గం, మీ